ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండి పెడుతున్న ఏజెన్సీలకు ఏళ్ల తరబడి బిల్లులు చెల్లించకపోవడంతో చిన్నారులకు భోజనం వండి పెట్టలేని పరిస్థితి. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు కూడా లేకపోవడంతో చెట్ల నీడనే మధ్యాహ్న భోజనం వండి వడ్డిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో మధ్యాహ్న భోజనం పథకం అమలును మా ప్రతినిధి శ్రీధర్ వివరిస్తారు. మధ్యాహ్న భోజనం ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న నిరుపేద పేద విద్యార్థులకు అందించే ఒక గొప్ప పథకం, గొప్ప వరం ఇది. ఇళ్ల దగ్గర నుంచి వచ్చిన పసిపిల్లలు, చిన్నారులు ప్రభుత్వ పాఠశాలలో ఎవరైతే చదువుకుంటున్నారో వారందరికీ కూడా చక్కటి పౌష్టికాహారాన్ని అందించాలని చెప్పేసి ఉన్నత లక్ష్యంతో ప్రభుత్వాలు ఈ పథకాన్ని అమలు జరుపుతున్నాయి. కానీ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఈ మధ్యాహ్న భోజన పథకం పైన చర్చ జరుగుతుంది. మధ్యాహ్న భోజన పథకం ఏ విధంగా నడుస్తుంది, వండే వంటలు ఏ విధంగా వండుతున్నారు, రుచికరంగా ఉండటంతో పాటు నాణ్యమైన భోజనాన్ని చిన్నారులకు అందిస్తున్నారా లేదా, పరిశుభ్రతను పాటిస్తున్నారా లేదా అనే దానిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వీళ్ళకి వండి వడ్డిస్తున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ ఏజెన్సీలు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. చిన్నారులకు అసలు ఏ రకమైన పదార్థాలు వండి పెడుతున్నారు, ఏ విధంగా వండి పెడుతున్నారు, వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది అడుగుదాం. అమ్మ, ఏం వండి పెడుతున్నారు మీరు పిల్లలకి? మేము పప్పు సాంబార్ సార్, మెనూ ప్రకారం సాంబార్ పెడుతున్నాము. సోమవారం కిచిడి పెడతాము, మంగళవారం రోజు సాంబారు, బుధవారం కాయగూర పప్పు, గురువారంకి బగారా రైస్, ఆలుగడ్డ కుర్మా, శుక్రవారం సాంబారు ఎగ్గు, మళ్ళీ శనివారం పప్పు. ప్రభుత్వం నుంచి ఒక్కొక్క పిల్లడికి ఎంత వస్తుంది మీకు? ₹8.15 వస్తుంది సార్. దానికి మాకు సరిపోవట్లేదు, కానీ బిల్లులు కూడా రావట్లేదు. బిల్లుల పరిస్థితి ఏంటి అంటే గత ప్రభుత్వంలో చేసినప్పటి బిల్లులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి కదా? పెండింగ్ లోనే ఉన్నాయి సార్, ఇంకా రావలేదు. పోయిన సంవత్సరం ఈ సంవత్సరం పడుతున్నాయి, ఈ సంవత్సరానికి వచ్చే సంవత్సరం పడుతున్నాయి, అలా జరుగుతున్నాయి. బిల్లులు రాకపోవడంతో ఇబ్బందికర పరిస్థితి, వండి పెట్టలేని పరిస్థితి. అవును సార్, అందువల్ల కొంచెం. ఉన్నత పాఠశాలలో చదివే పిల్లలకు ₹8, ప్రైమరీ స్కూల్లో చదువుతున్న పిల్లలకు ₹5 మాత్రమే ఇస్తున్న పరిస్థితి ఉంది. అవి కూడా సమయానికి అందించకపోవడంతో ఏజెన్సీలు పౌష్టికాహారాన్ని పిల్లలకు అందించలేకపోతున్నారు. గత ప్రభుత్వ హయాంలో పిల్లలకు పెట్టిన భోజనాలకు సంబంధించిన మధ్యాహ్న భోజనాలకు సంబంధించిన బిల్లులు కూడా ఇంకా పెండింగ్లో ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత కొన్ని బిల్లులు క్లియర్ చేసింది, ఇంకా చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా 6-7 నెలలకు సంబంధించిన బిల్లులు రాకపోవడంతో ఈ ఏజెన్సీలు పిల్లలకు, చిన్నారులకు వండి వడ్డించలేని పరిస్థితి మనకు కనపడుతుంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బిల్లులు సమయానికి ఇవ్వకపోవడంతో, బిల్లులు మంజూరు చేయకపోవడంతో వీళ్ళు ఈ చిన్నారులకు వండి వడ్డించలేని పరిస్థితి. ప్రభుత్వం రైస్ సప్లై చేస్తుంది, కానీ వీళ్ళకి ఇచ్చే గుడ్డు దగ్గర నుంచి ఇతర నిత్యావసర వస్తువులు, పప్పు కానీ కూరగాయలు కానీ ఇవన్నీ కూడా ఈ ఏజెన్సీ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే కొనుగోలు చేసి తీసుకొచ్చి ఈ చిన్నారులకు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఏళ్ల తరబడి వీళ్ళకి బిల్లులు మంజూరు కాకపోవడంతో చిన్నారులకు సరైన ఆహారాన్ని అందించలేని పరిస్థితులు మేము ఉన్నామని చెప్పేసి ఏజెన్సీలు చెప్తున్నారు. అప్పులకు తెచ్చి, వడ్డీలకు తెచ్చి, బిల్లులు చెల్లించి తీసుకొచ్చి చిన్నారులకు పెడుతున్న పరిస్థితి ఉందనేసి ఏజెన్సీల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన కనీస వసతులు, కనీస సౌకర్యాలు కూడా కనిపించని పరిస్థితి ఉంది మనకి. చిన్నారులు ఈ చెట్టు కింద కూర్చొని భోజనం చేస్తున్నారు ఈ పాఠశాలలో. ఇటువంటి పాఠశాలలు అనేక ఉన్నాయి. ఉపాధ్యాయులు వాళ్ళకున్న వనరులు, వాళ్ళకున్న వసతిలో సాధ్యమంత మేరకు చిన్నారులకు భోజనం పెడుతున్న పరిస్థితి మనకి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉంది.